సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈరోజు మనతో పాటు డి సంధ్యారాణి గారు S&H డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్నారు. వారిని అడిగి హిందూ కాలేజీలో విభాగం యొక్క విధులు, అలాగే విద్యార్థులు, యాజమాన్యం యొక్క విధి విధానాల గురించి అడిగి తెలుస్తున్నాం. నమస్కారం అండి. ముందుగా సిటీ న్యూస్ వీచేస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నేను నా టీచింగ్ ఎక్స్పీరియన్స్, నా పేరు సంధ్యారాణి, సైన్స్ అండ్ హ్యుమానిటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాము. నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చి 23 years. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇదే కాలేజీలో పీజీ చదువుకున్నాను. ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను ఇదే కాలేజీలో చదువుకొని ఇక్కడ వర్క్ చేయడం అనేది. నేను ఇక్కడ లాస్ట్ 3 years నుంచి పనిచేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో మొత్తం 10 members ఉంటారు. నేను ఈ కాలేజీలో చదివి ఇక్కడ చేయటం చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే మీరు ఇక్కడే పీజీ చేసి మళ్ళీ ఇక్కడే నా సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్. అవును సార్. అంటే ఇప్పుడు ఈ సిఎస్సి త్రిబుల్ ఎన్ని బ్రాంచ్లు? ఫస్ట్ బీటెక్ సంబంధించి ఏ బ్రాంచ్ అయినా మా డిపార్ట్ కిందకి వస్తుంది సార్. మొత్తం మనకి ఇక్కడ 3 branches ఉన్నాయి: సిఎస్సి, ఈసీఈ, ఏఎన్ఎంఎల్. ఈ మొత్తం బ్రాంచెస్ ఫస్ట్ ఇయర్ వరకు S&H డిపార్ట్మెంట్లో ఉంటాయి సార్. అంటే ఇదే కాలేజీలో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి సార్. ఏ కాలేజీలో అయినా ఫస్ట్ ఇయర్ బీటెక్ అంటే S&Hలో ఆల్ బ్రాంచెస్ కామన్గా ఉంటాయి. మీరు విద్యార్థులకి దేని మీద, ఏ సబ్జెక్ట్ మీద అవగాహన కల్పిస్తారు? నేను వచ్చి నాది మ్యాథమెటిక్స్ సార్. మాకు మ్యాథ్స్ వచ్చి బీటెక్లో 2 years వరకు ఉంటుంది. పిల్లల్లో మ్యాథ్స్ అనేది అసలు భయం ఉంటుంది. మ్యాథ్స్ అంటే చాలామందికి ఇంటర్మీడియట్లో కానీ 10thలో కానీ మ్యాథ్స్ అంటే అదొక ఫోబియా లాగా ఫీల్ అవుతారు. ఇక్కడ మనకి మ్యాథ్స్ అంటే అసలు భయపడకుండా ముందు మేము చేరంగానే డైరెక్ట్గా సబ్జెక్ట్కి కూడా వెళ్ళాం సార్. ఓరియంటెడ్ క్లాసెస్ అని 2 weeks కండక్ట్ చేస్తాం. ఆ ఓరియంటెడ్ క్లాస్లో ప్రతి సబ్జెక్ట్ గురించి వాళ్ళకి సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా దానివల్ల యూజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఎలా జరుగుతాయి అన్న దాని మీద క్లాసెస్ కండక్ట్ చేస్తాము. అంటే ఇంగ్లీష్కి పరంగా ఇంగ్లీష్ లెక్చర్స్ చేస్తారు. అలానే మ్యాథ్స్కి మేము వెళ్తాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఉంటుంది, మనకి ఎలా చేయాలి అన్న దాని గురించి మనం చెప్తాం. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ తెలుగు లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగులో ఈ బీటెక్ స్టూడెంట్ తెలుగు లాంగ్వేజ్ తెలుగులోనే చెప్తాం. ఆల్మోస్ట్ ఇంగ్లీషు తెలుగు అన్ని 2 కంపేర్గా చెప్తూ ఉంటాం సార్. వాళ్ళకి అర్థం కాలేదన్నా కూడా, ఎవరికైనా అర్థం కాకపోతే రెమెడీ క్లాసెస్ అని, అంటే ఫస్ట్ బీటెక్ వాళ్ళకి ఇప్పటిదాకా ఇంటర్మీడియట్లో 7కి వెళ్ళి 7కి వచ్చే మెంటాలిటీకి అలవాటు పడి ఉంటారు. ఇక్కడ బీటెక్లో అనేటప్పటికీ ఇతర కాలేజీల్లో ఏంటంటే, మన ఎవరైనా 10కి కొంచెం బీటెక్లో అనేటప్పుడు 10 to 4, 9 to 4 జనరల్గా దాన్ని వదిలేస్తారు. దానిలో వీళ్ళకి ఎక్కువ బ్యాక్లాగ్స్ అనేవి ఉండిపోతాయి. ఇప్పటిదాకా టీచర్ పట్టుకొని వాళ్ళని 7 to 7 రీడ్ చేయడం, క్లాసులు, స్టడీ అవర్స్ పెట్టడం, అలా మేము పూర్తిగా వదిలేయకుండా మనం ఉన్న టైమింగ్స్లో 10 to 5లో వాళ్ళకి ఎవరైతే కొంచెం బ్యాక్గా ఉన్నారో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి 5 లోపలే మళ్ళీ వాళ్ళకి స్టడీ అవర్స్ లాగా పెట్టడం కానీ, రెమెడియల్ క్లాసులు పెట్టడం కానీ, వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్ మన కాలేజీలో. అంటే ఇప్పుడు ఈ కాలేజీలో ఎన్సిసి లాంటివి ఉంది సార్. కాలేజీలోనే కాదు, JNTU వాడే మనకి NCC, NSS అనే ఒక మనకి ఇది పెట్టాడు సబ్జెక్టు. దాని గురించి స్టూడెంట్ ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, ఏదైనా ఒక బ్యాక్లాగ్ మిగిలిపోగానే వాళ్ళ థాట్ ఎలా వెళ్ళిపోతుందంటే సూసైడ్ చేసుకుందామా, అలా ఆ ఉద్దేశం, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటివి ఏమీ జరగకుండా మనకి వీళ్ళకి ఒక కోర్స్ వాళ్ళకి NSC, NCC పెట్టారు. ఇంకో కోర్స్ వాళ్ళకి యోగా అండ్ హెల్త్ వెల్నెస్ అన్ని పెట్టారు. దాని గురించి మనం ఇక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా పిలిచి వీళ్ళకి యోగా కండక్ట్ చేయటం, మన సెమినార్ హాల్లో పిల్లలకి, అలానే NCC, NSS అంటే యాక్టివిటీస్ చేయించడం, ఇలాంటివన్నీ ఉన్నాయి సార్ మన కాలేజీలో. పిల్లల యొక్క మెంటల్ ఎబిలిటీని కొంచెం పెంచడం కోసం వాళ్ళని ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. స్పోర్ట్స్ చేస్తాం, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాము పిల్లలకి. అలానే మేడం ఇంతకు చెప్పారు, సృజన సంధ్య కంప్లీట్గా కంపల్సరీగా మంత్లీ ఒకటి ఉంటుంది. అందులో కూడా బీటెక్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు అందరూ పాల్గొంటారు సార్. ఆ సృజన సంధ్యలో కూడా వాళ్ళకి డాన్సులు కానీ, పాటలు కానీ, వాళ్ళ యొక్క టాలెంట్ని బయట పెట్టడానికి కూడా మేము
ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఈ సృజన సంధ్య అనే దాంట్లో ఏమేమి చెప్తారండి? సృజన సంధ్య అనేది స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ, అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట పెట్టాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు డాన్స్ బాగా చేస్తాడు, సో డాన్స్ పెర్ఫార్మెన్స్, పాట బాగా పాడతాడు, పాట, మోనో యాక్షన్, అలానే స్కిట్ చేస్తాడు. అలాంటి యాక్టివిటీస్ వాళ్ళు స్టూడెంట్ యొక్క యాక్టివిటీస్ని బయట తీయడానికి ఈ సృజన సంధ్య ప్రోగ్రామ్ సార్. స్పోర్ట్స్ మీట్ అని మంత్లీ కంపల్సరీ ఒకటి ఉంటుంది సార్. స్పోర్ట్స్, వాలీబాల్, టెన్నిస్ ఇవన్నీ ఇక్కడ మనకు ఆడుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు 4:30 క్లాసెస్ అన్నీ అయిపోతాయి సార్. 4:30 నుంచి గంట 1 అవర్ కంపల్సరీ డైలీ పిల్లలు ఆడుకొని వెళ్తారు ఇంటికి. అంటే అందరూ విద్యార్థులు కంపల్సరీ ఆడాలని లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడుకొని వెళ్తారు. వాళ్ళ స్ట్రెస్ అనేది ఉండదు, అలా ఉంటుంది సార్. ఒకటి మేడం, ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి కదా, EEC, వీళ్ళందరికీ S&H విభాగానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది సార్. మనకి ఇప్పుడు సిఎస్సిలో కంప్యూటర్ అంటే మేము తీసుకుంటాం వాళ్ళ బ్రాంచ్ నుంచి. మామూలుగా మాకు S&Hలో కామన్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే ఇంజనీరింగ్, డ్రాయింగ్ ఇవి ఉంటాయి సార్. మిగతా డిపార్ట్మెంట్ ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి అనుకోండి, మనకు ఫస్ట్ ఇయర్లో C లాంగ్వేజ్ ఉంది, ఆ సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి మనం పిలిపించుకొని చెప్పించుకుంటాం. అలానే A&ML కూడా కంప్యూటర్ వాళ్ళతో ఉంటుంది. EC వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ ఉంటుంది. ఇలా వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కన్సల్ట్ లెక్చర్ తీసుకొని వాళ్ళకి చెప్పించడం ఇలా చేస్తాం సార్. మనకి ఇంకేముంటాయని అడగాల్సింది ఇక్కడ సార్, మనకి అదర్ కాలేజీలో చూసుకుంటే ఈ కాలేజీలో కంపేర్ చేసుకుంటే నేను నా 23 ఏళ్ళ సర్వీస్లో చూసింది ఏంటంటే సార్, ఎక్కడైనా సరే నేను ఒక జాబ్కి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ మనం చేసేది మామూలుగా డైరెక్టర్లు అలా కూర్చుంటారు. కానీ ఈ కాలేజీలో సార్ నేను 3 ఏళ్ళు ఇక్కడ చూసింది ఏంటంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఇస్తారు ప్రిఫరెన్స్ క్లాస్లో ఫస్ట్. ఇక్కడ అది బాగా నాకు నచ్చింది సార్. అంటే స్టూడెంట్స్కి డెమో ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని ఆ లెక్చర్ని తీసుకోవాలా లేదా అన్నది ఆలోచిస్తారు. అలానే ప్రతిదీ మనకి ఇక్కడ మన డైరెక్టర్ సార్ కానీ ప్రెసిడెంట్ గారు కానీ ప్రతిదీ స్టూడెంట్ని పిలిచి నీ డౌట్స్ ఏంటమ్మా అని పర్సనల్గా అడుగుతారు సార్. ఇక్కడ ఏదైనా అదర్ కాలేజీలో అయితే మనం వెయిట్ చేయాలి, ఇక్కడ అలాగా సార్. పిల్లల్ని సార్ కలుపుకొని మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఇలా అడుగుతారు. మేము చెప్పేది ఏంటంటే మీరు ఎంచుకున్న కాలేజీ చాలా బెస్ట్ కాలేజీ, మీరందరూ ఎంచుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతారు, అయ్యే వెళ్తారు, మంచి కాలేజీగా ఎన్నుకున్నారు. కాబట్టి మీ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు, మా కాలేజీ యాజమాన్యానికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.